హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డులు అనేది చాలా మందికి రావడం అయితే జరిగింది. అయినా సరే ఈ కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు రేషన్ షాప్ కు వెళ్తే వాళ్ళకైతే రేషన్ అయితే ఇవ్వలేదు. ఈ సెప్టెంబర్ నెలలో, ఈ అక్టోబర్ లో అయినా సరే వస్తాయా రావా అని అంటే ఈ లిస్టులో మీ పేరున్న వాళ్లకు మాత్రమే మీకు అక్టోబర్ లో రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది. అసలు ఈ లిస్ట్ ఏ విధంగా చెక్ చేయాలి, అసలు ఈ లిస్ట్ చెక్ చేయాలంటే మీ దగ్గర ఏ నెంబర్ ఉండాలి, అదే విధంగా మీకు అక్టోబర్ లో ఎవరెవరికి రేషన్ బియ్యం వస్తాయి, కీ రిజిస్టర్ నంబర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో అనేది మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎవరికైనా సరే కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు రేషన్ బియ్యం వచ్చాయా రాలేవా కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది. ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేయండి. టైప్ చేసి మీకు ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ లిస్ట్ లో పేర్లు ఉన్న వాళ్లకు మాత్రమే అక్టోబర్ లో రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేయగానే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మీ డిస్టిక్ ఉంటుంది కదా, మీ డిస్టిక్ ని అయితే సెలెక్ట్ చేయమని అడుగుతుంది. మీ డిస్టిక్ ని సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ని సెలెక్ట్ చేయమని అడుగుతుంది. మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ మండల్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ రేషన్ షాప్ నెంబర్ అడుగుతుంది. మీకు ఇదివరకే పాత ఓల్డ్ రేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ షాప్ నెంబర్ ఉంటుంది. ఆ రేషన్ షాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీ విలేజ్ కు సంబంధించి రేషన్ కార్డు ఎంతమందికి ఉందో ప్రతి ఒక్కరి రేషన్ కార్డు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఈ ప్రాసెస్ ఇదివరకే తెలుసు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మళ్ళీ వీడియో చేయడం అయితే జరిగింది. దీంట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేయండి. మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ వస్తుంది. ఈ రేషన్ కార్డ్ నెంబర్ అయితే కాపీ చేసుకోండి. ఈ లిస్ట్ లో పేరు ఉన్న వాళ్ళకు మాత్రమే అక్టోబర్ లో రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక నెంబర్ అయితే కాపీ చేయండి. ఈ నెంబర్ ను కాపీ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది కదా, హోమ్ మీద ప్రెస్ చేయండి. హోమ్ మీద ప్రెస్ చేయగానే సేమ్ మళ్ళీ ఫస్ట్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ కింద ఎఫ్ఎస్సి సెర్చ్ ఉంది, దీని మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇదివరకే అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే కాపీ చేసాం కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అంటే కొత్త రేషన్ కార్డ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కీ రిజిస్టర్ నెంబర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరిగింది సెప్టెంబర్ నెలలో. ఇంకా ఎవరికైనా సరే ఈ కీ రిజిస్టర్ నంబర్ కనుక లేకుంటే ఖచ్చితంగా మీకు ఒక 1 వీక్ 10 days లో కంపల్సరీగా రావడం అయితే జరుగుతుంది. ఈ లిస్టులో పేరు ఉన్న వాళ్ళకి, అదే విధంగా ఇక్కడ కీ రిజిస్టర్ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్టోబర్ లో రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.